నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం ఆక్లూర్ గ్రామంలో శ్రీ ఆనంద రాజరాజేశ్వర గల ప్రసిద్ధ ఆలయం శివరాత్రి పర్వదినాన్ని మొదలుకొని 3 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్న ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆనంద రాజరాజేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అక్లూర్ గ్రామంలో గల శ్రీ ఆనంద రాజరాజేశ్వర ఆలయంలో ఈ నెల 24 సోమవారం నుంచి గురువారం 27 తేదీ వరకు కొనసాగే జాతర ఉత్సవాలను భక్తి పారవస్యాల నడుమ ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ ఆనంద రాజరాజేశ్వర జాతర ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु एतस्य मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। महाशिवरात्रि पुरस्करिंचुకొని అక్లూరు గ్రామం నందున మహాశివరాత్రి నవమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనవి. నిన్నటి రోజున గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యావాచనం, యాగశాల ప్రవేశము, యాగము నిర్వహించుకొని వ్రతానికి వ్రతశుద్ధి చేసుకొని యాగమంతా పూర్తి చేసుకొని నిన్నటి రోజున స్వామివారికి మంగళ స్నానాలు, ధ్వజారోహణ నిర్వహించుకున్నాము. ఈరోజు రెండవ రోజున స్వామివారికి లోక కళ్యాణార్థము స్వామివారికి శివపార్వతుల కళ్యాణం నిర్వహించుకొని అందరూ కూడా ఇక్కడి నుంచో అక్లూరు గ్రామాందున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. సాయంకాలంన స్వామివారికి విశేషమైన రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుంది. రేపటి రోజున మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాత సేవ, స్వామివారికి విశేషంగా పంచామృతములతో అభిషేకము, రేపు బలి ప్రదానం నిర్వహించుకొని పూర్ణాహుతి కార్యక్రమము నిర్వహించుకొని మళ్ళీ ఆలయానికి ప్రోక్షణ, కలశ ప్రోక్షణ చేసుకున్న తర్వాత స్వామివారికి లింగోద్భవ సమయానికి రాత్రి 10 గంటలకు లింగోద్భవ సమయానికి 10 గంటల నుండి అభిషేకం, పంచామృతములతో అభిషేకం నిర్ణయించుకొని రాత్రి లింగోద్భవ సమయానికి 12 గంటలకు స్వామివారికి అందరూ కూడా దర్శనమిస్తాడు. అందరూ కూడా ఈ మొత్తము ఈ వేల్పూర్ మండలంలో ఎక్కడ లేని ప్రశాంతమైన వాతావరణము ఇక్కడ శివాలయంలో ఉంది. ఇక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఎంతో మందికి కూడా కోరికలు నెరవేరుతున్నాయి. అందరూ కూడా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని అందరూ భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని చెప్పేసి కోరుచున్నాము. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.